దేవునికి పరిశుద్ధ నామమున 10 నిమిషాలు ఆరాధించేస్తాం. దేవుని నామమున పరిశుద్ధ క్రైస్తవ హల్లెలూయా హల్లెలూయా. అలనాడు అపొస్తలులు మేడ గదిపైన ప్రార్థిస్తున్నప్పుడు 120 మంది మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వారందరూ ఏక మనసు కలిగి, వారందరూ సమాధానము కలిగి దేవుని స్తుతించారంట. మనందరము కూడా ఈరోజు ఏక మనసు కలిగి ఆయనను స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రములు, మహోన్నతుడా నీకు స్తోత్రములు, మహాగణుడా నీకు స్తోత్రములు స్తుతించుదాం. స్తుగుణాల సంపన్నుడా నీకు స్తోత్రములు, స్తుతి గానాల వారసుడా నీకు స్తోత్రములు చెల్లించుదాం. జ్యోతిమయుడా నీకు స్తోత్రములు, నజరేయుడా నీకు స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రములు. ఈ 2025 సంవత్సరంలో ప్రభువా అయ్యా ఈ మాసంలోనైనా అయ్యా ఈ రీతిగా కలుసుకొని నిన్ను స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృపేనయ్యా. ఈ రీతిగా నిన్ను కనపరుస్తున్నామంటే కేవలం నీ కృపేనైనా. ఈ వాత్సల్యత ప్రభువా ఈ రోజు స్తుతిస్తున్నామంటే, ఆరాధిస్తున్నామంటే కేవలం నీ శ్లాఘితనైనా. అయ్యా నీకు స్తోత్రం. ఎంతో మంది దినాన్ని చూడలేక ఎంతో మంది మందుకు మంది మార్చబడ్డారు ప్రభువా. ఈ రోజు నాయన నిన్ను స్తుతిస్తున్నామంటే, నిన్ను ఆరాధిస్తున్నామంటే, మందిరంలో మేము ఉన్నామంటే అయ్యా నీ కృప మాత్రమేనయ్యా స్తుతించుదాం. మేము మా బిడ్డలు, మేము మా కుటుంబము, మేము మా రక్త సంబంధికులు ఈ రోజు నాయన క్షేమంగా ఉన్నామంటే నీ కృపేనయ్యా. ఈ రోజు నేను స్తుతించాలంటే నీ కృపేనైనా స్తుతించుదాం. ఆయన మా కుటుంబాలలో మేలులు చేసేవాళ్ళు, ఉపకారములు చేసేవాళ్ళు. స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆయన మేలులు చేసేవాడు, ఉపకారములు చేసేవాడు. హల్లెలూయా. స్తుతించుదాం. సంఘ సేవకులు మన మధ్యలో వచ్చినారు కనుక కృతంగా ముగించుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా 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 కలిసి యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. సపోర్టు కొట్టు దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రతి ఒక్కరు సపోర్టు కొట్టు.
నీకు స్తోత్రములనైనా నీకు వందనాలు ప్రభువ. ఆరాధించే వేళ ప్రభువ అయ్యా నీరు హస్తములు ప్రభులను తాకినట్లునైనా అయ్యా మేము నమ్ముచున్నామునైనా. అయ్యా ఇదే కాల సమయంలో ప్రభువ ఆరాధిస్తున్ననైనా మమ్మల్ని ప్రభువ నీ హస్తములు తాకి నమ్ముచున్నాము ప్రభువ. నీకు స్తోత్రములైనా ఈ పరిశుద్ధాత్మను మమ్మల్ని మేము నమ్ముచున్నాము ప్రభువ. అయ్యా నీకు స్తోత్రములైనా నీకు వందములు ప్రభువ. అయ్యా ఇంతవరకునైనా తండ్రి ఈ స్తుతి ఆరాధనలో ప్రభువ మీరు మహిమ పొందుకున్నందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా.